స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లేదా స్వేచ్ఛా ప్రతిమ. అమెరికా స్వేచ్ఛా స్వాతంత్రాన్ని, అమెరికా ఫ్రాన్స్ స్నేహపూర్వక సంబంధాన్ని తెలియజేసే ఈ ప్రతిమ గురించి తెలుసుకునే ముందు అమెరికా ప్రపంచానికి ఎలా పరిచయమైందో తెలుసుకుందాం. భారతదేశంలో దొరికే సుగంధ ద్రవ్యాల కోసం యూరప్ వారు ఎన్నో సంవత్సరాలుగా వస్తూనే ఉన్నారు. కారణం, సుగంధ ద్రవ్యాలు శరీరంలో వేడిని పుట్టిస్తాయి. చలి ఎక్కువగా ఉన్న అలాంటి దేశాల్లో నివసించాలంటే శరీరంలో వేడి తప్పనిసరి. శరీరంలో వేడిని పుట్టించే సుగంధ ద్రవ్యాల కోసం, కాఫీ పంటల కోసం, ఆహారం రుచిగా తయారవ్వడానికి సుగంధ ద్రవ్యాలు ఎంతో తోడ్పడతాయి. కాబట్టి అలాంటి సుగంధ ద్రవ్యాలను తీసుకుపోవడానికి ఎన్నో సంవత్సరాలుగా వస్తూనే ఉన్నారు. యూరప్ నుండి భారతదేశానికి రోడ్డు మార్గం ఉండడం వల్ల అనేక దేశాల వారు యూరప్ వారికి సుగంధ ద్రవ్యాలు సరఫరా చేసేవారు. కొన్నిసార్లు ప్రత్యక్షంగా వచ్చినా లేదా రాకపోయినా అనేక దేశాల వారు యూరప్ వారికి ఈ సుగంధ ద్రవ్యాలు సరఫరా చేసేవారు. కానీ 1453 మే 29వ తేదీన సుల్తాన్ మహమ్మద్ II కాన్స్టాంటినోపుల్ అనే పట్టణంపై దాడి చేసి ఆ మార్గాన్ని మూసివేయించాడు. దీంతో రోడ్డు మార్గం బంద్ అయిపోయింది. తర్వాత వారు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాలని, అది మాత్రమే సులువైన మార్గమని తలచారు. అలా యూరోప్లోని పోర్చుగీస్ వారు మొదటగా సముద్ర మార్గాన్ని కనిపెట్టడానికి వచ్చారు. అలా పోర్చుగీస్ లేదా స్పెయిన్ నుండి బయలుదేరిన కొలంబస్ 1492లో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడానికి వచ్చాడు. అతడు అందరిలా కాకుండా కొత్తగా చేయాలనుకున్నాడు. భూమి గుండ్రంగా ఉంది కాబట్టి తూర్పు నుండి కాకుండా పశ్చిమం ద్వారా వెళ్లి భారతదేశానికి చేరుకోవాలనుకున్నాడు. అలా పశ్చిమం వైపు ప్రయాణం చేసి అప్పటి వరకు ప్రపంచంతో సంబంధం లేని అమెరికాను కనుగొన్నాడు. కానీ అతడు అది భారతదేశంగానే భావించాడు. తాను భారతదేశాన్ని కనుగొన్నట్టు అక్కడ కొన్ని గుర్తులు ఉంచి వెళ్ళాడు. తర్వాత వాస్కో డి గామా తూర్పు నుండి ప్రయాణం చేసి 1498లో భారతదేశాన్ని కనుగొన్నాడు. తర్వాత 1501లో అమెరికా వెస్పూచి కొలంబస్ కనుగొన్నది భారతదేశమా కాదా అని నిర్ధారించుకోవడానికి పశ్చిమం దిశగా ప్రయాణం చేసి ఒక నూతన ఖండాన్ని కనుగొన్నాడు. కొలంబస్ చేరింది కూడా నూతన ఖండమే, కానీ అతడు భారతదేశమని తలచాడు. అలా అమెరికాని కనుగొన్నది కొలంబస్ అయినప్పటికీ పేరు మాత్రం అది నూతన ఖండమని ప్రకటించిన అమెరికా వెస్పూచి పేరు మీదుగా వచ్చింది. అలా నూతన ఖండం కనుగొనబడింది అని తెలిసిన వెంటనే అక్కడ కొన్ని వలసలు ప్రారంభమయ్యాయి. యూరప్ నుండి ఎన్నో దేశాల వారు వచ్చి వలసలు స్థాపించారు. భూముల కోసం కొందరు, రాజుల పాలన కింద ఉండలేక మరికొందరు, స్వేచ్ఛగా బ్రతకడానికి మరికొందరు అమెరికాకు వలస వచ్చారు. అలా 13 వలసలు స్థాపించబడ్డాయి. అలా వలసలను పాలించడానికి మెల్లగా బ్రిటిష్ వారు బయలుదేరారు. అలాగే ఫ్రెంచ్ వారు కూడా వలసలు స్థాపించడం వల్ల వారు అధికారం చెలాయించాలనుకున్నారు. కానీ అక్కడి ప్రజలు తాము ఎవరి కింద ఉండాలనుకోవడం లేదని, స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటున్నామని చెప్పారు. ఫ్రెంచ్ ప్రభుత్వం వారి సలహా స్వీకరించింది, కానీ బ్రిటిష్ ప్రభుత్వం వారిని అణగదొక్కాలనుకుంది. అలా అమెరికన్లు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిపిన విప్లవమే అమెరికా విప్లవం. వీరికి ఫ్రెంచ్ రాజ్యం తోడుగా నిలిచింది. చివరికి ఫ్రెంచ్ దేశ సహాయంతో 1776 జూలై 4న అమెరికా స్వతంత్రాన్ని పొందింది. అలా స్వాతంత్రం సిద్ధించాక 13 కాలనీలు కాస్త 50 రాష్ట్రాలుగా విడిపోయాయి. యూరప్ ఖండంలోనే మొదటిసారి ఫ్రెంచ్లో తిరుగుబాటు రావడానికి అమెరికా పరోక్షంగా సహకరించిందని చెప్పవచ్చు. అమెరికా ప్రజలతో చేరి ఫ్రెంచ్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎన్నో యుద్ధాలు చేసింది. అందువల్ల ఫ్రెంచ్ రాజ ఖజానాకు లోటు ఏర్పడింది. ప్రజల సంక్షేమాన్ని కూడా చూడలేని స్థితిలో ఫ్రెంచ్ రాజులు ఉండడం వల్ల ప్రజలు తిరుగుబాటు చేశారు. 1789 జూలై 14న వారు తిరుగుబాటు చేసి స్వేచ్ఛను పొందారు. అలా రెండు దేశాలు స్వాతంత్రం పొందడానికి ఒకదానికొకటి ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా సహాయంగా నిలిచాయి. అలా ఫ్రెంచ్కి అమెరికాతో ఉన్న స్నేహబంధం వల్ల ఫ్రెంచ్ వారు అమెరికాకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని బహుమతిగా ఇచ్చారు. ఈ స్వేచ్ఛా ప్రతిమ అమెరికా స్వాతంత్రం పొంది 100 సంవత్సరాలు అయినందుకు గుర్తుగా ఇవ్వబడింది. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ న్యూయార్క్ నగరంలో లిబర్టీ ఐలాండ్లో ఉంటుంది. ఈ స్వేచ్ఛా ప్రతిమ రూపశిల్పి ఫ్రెడరిక్ అగస్టే బర్తోల్డి. మొదటగా స్వేచ్ఛా ప్రతిమ గురించి 1865లో ఫ్రెంచ్ రాజకీయ మేధావి మరియు బానిసత్వ వ్యతిరేక కార్యకర్త ఎడ్వర్డ్ డి లబౌలే అమెరికాకు స్వేచ్ఛను సూచించే విగ్రహాన్ని నిర్మించాలని కోరాడు. అలా అప్పుడు పుట్టిన ఈ ఆలోచన అనేక కారణాల వల్ల కొంతకాలం ఆలస్యమై 1871లో పనులు ప్రారంభమయ్యాయి. అమెరికా ప్రభుత్వానికి ఫ్రెడరిక్ అగస్టే బర్తోల్డి లిబర్టీ ఐలాండ్లో ఈ విగ్రహం ఉంచడానికి ఆధారపీఠం నిర్మించాలని కోరాడు. ఈ విగ్రహం లోపలి భాగం చాలా గట్టిగా ఉండడానికి లోపల ఇనుముతో నిర్మించారు. దీనిని ఈఫిల్ టవర్ నిర్మించిన ఈఫిల్ అనే వ్యక్తి నిర్మించాడు. ఈ విగ్రహం తుఫానులు, అధికమైన గాలులు వచ్చినప్పుడు కుడి ఎడమకు 5 ఇంచుల నుండి 12 సెంటీమీటర్లు తిరగగలదు.
అలాగే ప్రపంచానికే వెలుగు చూపిస్తుందా అన్నట్టు ఉన్న ఈ చెయ్యి 3 ఇంచుల నుండి 7 సెంటీమీటర్ల వరకు పైకి వెళ్ళగలదు. ఈ విగ్రహానికి పాదాల నుండి పైకి వెళ్ళడానికి 354 మెట్లు కలవు. ఇది నిర్మించిన 2-3 దశాబ్దాల పాటు లైట్ హౌస్ లాగా కూడా పనిచేసింది. అలాగే సముద్రం నుండి వచ్చేవారికి స్వాగతం పలికేలా ఉంటుంది ఈ కట్టడం. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కోసమే చరిత్రలో మొదటిసారి ప్రజల నుండి డబ్బు సేకరణ జరిగిందని చెప్పబడుతుంది. ఫ్రాన్స్లో విగ్రహానికి ఫ్రెడరిక్ అగస్టే బర్తోల్డి ప్రజల నుండి డబ్బు సేకరణ చేశాడు. అలాగే అమెరికాలో పీఠం నిర్మించడానికి ప్రభుత్వం డబ్బులు సహాయం చేయకపోతే జోసెఫ్ ఫోలిటైజర్ అనే పత్రికదారుడు ప్రజల నుండి డబ్బు సేకరించాడు. దీనికి కొద్దిపాటి మందంతో రాగితో పూత పూయించారు. అందువల్ల ఇది వాతావరణంతో ఆక్సీకరణం చెంది 1920లో రాగి కలర్ నుండి ఆకుపచ్చ రంగులోకి మారింది. 1924లో అమెరికా దీన్ని జాతీయ చిహ్నంగా గుర్తించింది. ఈ నిర్మాణం రోమన్ దేవత అయిన లిబర్టస్గా పేర్కొంటారు. స్వేచ్ఛ ప్రతిమకు గుర్తుగా నిర్మించారని తెలుస్తుంది. ఈమె పాదాల దగ్గర తెగిన సంఖ్యలు స్వేచ్ఛకు నిదర్శనం. ఈమె చేతులు పట్టుకున్న పుస్తకంపై ఉన్న అక్షరాలు అమెరికా దేశ స్వాతంత్రాన్ని తెలియజేస్తాయి. అలాగే చేతిలో వెలిగే మంటల వెలుగు ప్రపంచానికి స్వేచ్ఛ స్వాతంత్రాలను పరిచయం చేసేలా ఉంటుంది. అలాగే తల మీద ఉండే కిరీటం 7 ఖండాలకు నిదర్శనం. 46 మీటర్లు లేదా 151 అడుగుల గల ఈ నిర్మాణం 300 విడి బాక్సులుగా ఫ్రెంచ్ నుండి అమెరికాకు 1885లో వచ్చింది. 1886 అక్టోబర్ 28న ఈ నిర్మాణం పూర్తి చేయబడి అమెరికా ప్రజలకు అంకితం చేయబడింది. ఈ నిర్మాణం నేల నుంచి కాగడ వరకు 305 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ నిర్మాణం నిర్మించినప్పుడు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం. చుట్టూ నీరు, మధ్యలో భారీ విగ్రహం ప్రపంచ ప్రజలను ఆహ్లాదపరుస్తుంది. ఈ కట్టడాన్ని చూడడానికి ఏటా 40 లక్షల మంది హాజరవుతారు. అలా మన నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ గారు కూడా ఈ నిర్మాణాన్ని చూశారు. ఈ విగ్రహాన్ని చూసి ముగ్ధుడైపోయాడు. మన ట్యాంక్ బండ్లో నీళ్ల మధ్యలో అలాంటి భారీ విగ్రహం ఉంటే బాగుంటుందని తలచి ఎలాంటి కులమత గొడవలు రాకుండా శాంతిని చూపే భారీ బుద్ధ విగ్రహాన్ని ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏర్పాటు చేయించగలిగాడు. ఇప్పుడు అది హైదరాబాద్కి పర్యాటక స్థలంగా మారిపోయింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఫ్యూచర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.